విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పటిష్టంగా ఉంది. జగన్ గారు వచ్చిన తర్వాత ఆ పటిష్టత అనేది, ఆ బలోపేతం అనేది ఒకేసారి ఆకాశానికి అందుకున్నంత ఎత్తుకెదిగింది. ఆయన చూసిన తర్వాత ప్రజల్లోనైతేనేమి, కార్యకర్తల్లోనైతేనేమి, అభిమానులనైతేనేమి, శ్రేయోభిలాషులనైతేనేమి, ముఖ్యంగా గిరిజనులనైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటేనే జనము ఉప్పొంగి మరి ఈ దారినే రహదారి కాదు జనసముద్ర దారిలై జనసముద్రంతో ప్రవేశిస్తుంది జరిగింది. 22వ తేదీన అందరం చూసాము. అసలు గోదావరి కన్నా బాగా జరిగింది అనే విధంగా జనాలు రావడం అయితేనేమి, కార్యక్రమం విజయవంతం జరిగింది. తర్వాత సాలూరు మండలం జరిగిన పాదయాత్ర అయితేనేమి, మక్కువ మండలంలో జరిగిన పాదయాత్ర అయితేనేమి, అలాగే మక్కువ మండలంలో పాదయాత్ర జరుగుతుండగా మరి మాకు నమ్మిన సిద్ధాంతి మొదటి నుంచి కూడా మురపాక కాళిదాస్ శర్మ గారు మా నాయకుడు జగన్ గారి గురించి ఒకసారి ఆయనకి దైవ సంకల్పం చెప్పించి ఆయనకు కొన్ని ప్రార్థనలు చేస్తే, కొన్ని పూజలు చేస్తే ఇంకా మంచి జరుగుతుంది, కొన్ని అపశకనాలు కనిపిస్తున్నాయని నాకు చెప్పడం వల్ల నాకు మొదటి నుంచి దేవుడన్నా దైవం అన్న వ్యక్తి కాబట్టి ఆ దేవుడి మీద, దైవం మీద, ముఖ్యంగా దుర్గమ్మ మీద నమ్మకంతో ఆ రోజు అనగా బుధవారం 24వ తేదీన మక్కువలో వచ్చి పూజ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆయన మక్కువలో పూజ కార్యక్రమం జరిగిన తర్వాత రెండవ రోజు అనగా లక్షవారం 25వ తేదీన మరి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం జరిగిన సంఘటన అందరికీ తెలుసు. ఎవరు ఊహించిన రీతిగా గిరిజన ప్రాంతంలో అభద్రత అంటారు, ఇబ్బందులు అంటారు, అనేక సంఘటనలు జరుగుతామని చెప్తారు. కానీ ఎక్కడైతే భద్రత ఉన్నదని చెప్తున్నారో, ఎక్కడైతే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అక్కడే మరి మా నాయకుడి మీద హత్య ప్రయత్నం జరిగిందంటే అందరం నమ్మలేని సత్యం, నమ్మసత్యం కానిది. అయితే మాకున్న నమ్మకం ఏమిటంటే ముందు రోజు బుధవారం పూజ కార్యక్రమం మా నాయకుడి పేరును ప్రారంభించాం. ఆ దేవుడు దుర్గం ఆంజనేయ స్వామి అయితేనేమి, శ్రీరామచంద్రుడు అయితేనేమి, అదేవిధంగా దుర్గమ్మ అయితేనేమి మా నాయకుడు కాపాడేదని పూర్తిగా నమ్ముతున్నాం. మా సిద్ధాంతి మురపాక కాళిదాస్ శర్మ గారు చేసిన పూజలు ఫలించేవని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఆ విధంగా జగన్ గారు వచ్చినప్పటి నుంచి నేటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పటిష్టమవుతుంది. ఆయన ఆరోగ్యం కూడా మాకున్న నమ్మకంతో కుదుటపడుతుందని పూర్తిగా నమ్మకం ఉంది. త్వరలోనే బహుశా శనివారం కానీ ఆదివారం కానీ మా నాయకుడు మళ్ళీ మా నియోజకవర్గం అంటే సాలూరు నియోజకవర్గం వచ్చి మళ్ళీ పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమం ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ప్రారంభిస్తారని ఒక నమ్మకం ఉంది. తప్పకుండా మా నాయకుడు వచ్చి ఇంకా చాలామంది మా నాయకుడికి ఏం జరిగింది, ఎలాగున్నారు చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన వెనకతలను నడవాలి, అడుగులు అడిగేసి నడవాలి, ఆయనకు మేము తోడుగా నీడగా మేము ఉంటాము, ఆయన గుండెగా అండగా మేము ఉంటామని ప్రతి ప్రజలు కూడా రోజు నా దగ్గరికి వచ్చి రోజు ఫోన్లతోనైతే ఇంటికి వచ్చి అడుగుతున్నారు. అందరూ కూడా ఆతృతతో ఆందోళనతో ఉన్నారు. అయితే అందరికీ చెప్పాను, దేవుడు కాపాడాడు, దైవం కాపాడింది, మా నాయకుడికి ఏమి జరగలేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఆయన దేవుడిని నమ్ముకున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను. కాబట్టి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మంచి జరిగింది కాబట్టి ఇక మంచి జరుగుతుంది కాబట్టి కాబోయే ముఖ్యమంత్రి అది దేవుడు ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి. ఆయనకి దైవం ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కాదనలేరు, ఎవరు అడ్డుపెట్టలేరు. ఎందుకు దైవం ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల అండదండలు ఉన్నాయి, ప్రజల దీవెనలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మళ్ళీ మా నియోజకవర్గం నుంచి శనివారం కానీ ఆదివారం కానీ వచ్చి మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి అక్కడ నుంచి పార్థపురం వెళ్ళి, తద్వారా పార్థపురం తర్వాత గురపం నుంచి శ్రీకాకుళం వెళ్ళి ఈ కార్యక్రమాలను కూడా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఆయన బస్ యాత్ర ప్రారంభించాలని మేమందరూ కూడా భావిస్తున్నాం. మీ అందరికీ మళ్ళీ మా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ, గిరిజనులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, ముఖ్యంగా యువత ఆయన ఇంటంటే తిరుగుతున్నారు. మా అన్న జగనన్న కాబోయే ముఖ్యమంత్రి అని యువత అడుగులేసుకుని వస్తున్నారు. కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను, తప్పకుండా మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. మీ ఆశీస్సులు ఉన్నాయి, మీ అండదండలు ఉన్నాయి, దైవం ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి మీరు సోమవారం నుంచి కానీ ఆదివారం నుంచి కానీ మన మక్కువ నుంచి పాదయాత్ర చేస్తారని తెలియజేసుకుంటూ ముఖ్యంగా కాళిదాస్ శర్మ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను పిలిచినట్టుగా వచ్చి మా నాయకుడి దగ్గర వర్ణం తీసుకొని మీరు బుధవారం నుంచే పూజలు ప్రారంభించారు కాబట్టి ఆ పూజ ఫలితం
ఆ దైవం ఆశీస్సులు, ఆ దేవుడి దీవెనల వల్ల మా నాయకుడికి మేము నేను నేనుంటుండగానే నేను మాట్లాడిన పరిస్థితిలో నేను నా ముందే సాధారణ పీకలో తగిలిందేమో అనుకున్నాం, మెడ మీద తగిలిందేమో కత్తి తక్కువ దేవుడు తప్పించారు. మెడ మీద తగలవలసిన కత్తి భుజం మీద తగిలిందంటే తప్పకుండా దేవుడు ఆశీస్సులు ఉండవని, దేవుడు పూర్తిగా సంపూర్ణంగా దేవుడు దీవిస్తున్నాడని నమ్మకం ఉంది. కాబట్టి ఈ నమ్మకం అనేది ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అన్ని విధాలుగా దైవాశీస్సులతో మా నాయకుడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు. కాబోయే ముఖ్యమంత్రి మా నాయకుడు ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇటు ప్రజా దీవెనలు అటు దేవుడి దీవెనలు ఉన్నాయి. కాబట్టి మన పార్టీ కూడా అడుగడుగున మరి ఆదరణ చూపిస్తుంది. మన పార్టీ ఎవరైతే కొంతమంది ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా మీ పార్టీలోకి వస్తాం, మీతో కలిసి పనిచేస్తాం, జగనన్న గారితో కాబోయే ముఖ్యమంత్రి, జగనన్న గారు కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో కలిసి పనిచేస్తాం, ఆయనకి అండగా ఉంటాం, ఆయనకు ఓటేస్తాం, ఆయన ముఖ్యమంత్రి చేస్తామని అందరూ వస్తున్నారు. ఇక నుంచి బహుశా జనవరి నుంచి ఇంకా మాకు ఎక్కువ పార్టీలోకి ఎక్కువ మంది జాయిన్ అవుతారు. మా పార్టీకి ఇంకా ఈ నియోజకవర్గం బాగా బలోపేతం అవుతుంది, పూర్తిగా నమ్మకం ఉంది. మరొక్కసారి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అలాగే కాళీయ శర్మ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మా నాయకుడికి అన్ని విధాలుగా సురక్షిత కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. మీ ప్రార్థన ఫలం వల్ల మా నాయకుడు సంతోషంగా ఉన్నాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.